ఓం సాయి రామ్ ఓంకార సాయి రామ్ ఓం సాయి రామ్ ఓంకార సాయి రామ్ ఓంకార సాయి రామ్ షిరిడి 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 సాయి రామ్ సద్గురు సాయి రామ్ ఓం సాయి రామ్ ఓంకార సాయి రామ్ ఓంకార సాయి రామ్ రమ సాయి రామ్ మేఘ శ్యామ సాయి రామ్ రామ సాయి రామ్ మేఘ శ్యామ సాయి రామ్ ద్వారకమాయి నిలయ భక్త రక్షక సాయి రామ్ ఓం సాయి రామ్ ఓంకార సాయి రామ్ ఓం సాయి రామ్ ఓంకార సాయి రామ్ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. సాయి సత్సంగానికి స్వాగతం. ఈరోజు సాయిబాబాను సేవించినటువంటి తెలుగు భక్తులలో అతి ముఖ్యమైనటువంటి భక్తుడు, యోగి దశకు చేరినటువంటి ఒక గొప్ప ఔలియ సిద్ధపురుషుడు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్. ఆయన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక సాయిబాబా భక్తుడు, మరి అతని జీవితంలో జరిగినటువంటి లీలలు, అతను ఎందుకు మరి భక్తునిగా మారి తర్వాత మాస్టర్గా ఎదిగి తర్వాత ఒక గురువుగా ప్రసిద్ధి చెందారు, దాని వెనుక ఉన్నటువంటి షిరిడి సాయిబాబా యొక్క మహత్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా చాలామంది భక్తులు ఒక జిజ్ఞాసతోన బాబాను సేవించడం మాని కేవలం భౌతికమైనటువంటి కోరికలతోనే బాబాను సేవిస్తూ ఉంటారు. అంటే లౌకికమైనటువంటి కోరికలు, మాకు ఇల్లు కావాలను, లేకపోతే మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలను, ఉద్యోగాలు రావాలను, లేదా వ్యాపారాల్లో లాభాలు రావాలను, ఇలా చాలామంది కోరికలు కోరుతూ బాబాను సేవిస్తూ ఉంటారు. షిరిడీకి వెళ్తూ ఉంటారు, సత్సంగాల్లో పాల్గొంటూ ఉంటారు, గుళ్ళకు వెళతారు, నైవేద్యాలు సమర్పిస్తారు. అంటే బాబా అంటే కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షము అనేటువంటి ఒక భావనతో అలా చేస్తూ ఉంటారు. కానీ బాబా ఏమన్నాడు, మా సంప్రదాయమే వేరు అన్నాడు. సంప్రదాయం అంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చినటువంటి గురువుల సంప్రదాయం కాదు, బాబా సంప్రదాయం వేరు. బాబా భక్తులుగా మారిన తర్వాత బాబాకు మన జీవితము అప్పగించాలి. ఆయన మన కోరికలను తీర్చడంతో పాటు నా భక్తులు కోరినవన్నీ తీరుస్తాను, నేను ఇచ్చేదేదో వారు కోరుకునేంత వరకు అని బాబా చెప్పారు. ఈ విషయం చాలామంది బాబా భక్తులకు మరి అవగతం కావడం లేదని చెప్పాలి. అయితే ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ లాంటి మహోన్నతమైనటువంటి గురువులు ఐఏఎస్ పాస్ అయినప్పటికీ మరి ఒక పెద్ద కలెక్టర్ లాంటి ఉద్యోగాలకు వెళ్ళవచ్చు. కానీ వెళ్ళకుండా బాబా తత్వాన్ని, అనేక మంది అవధూతలు గురువుల యొక్క తత్వాన్ని ప్రచారం చేయడానికి జీవితాన్ని అంకితం చేశారంటే ఇక్కడ భౌతికమైనటువంటి పదవుల కన్నా, అధికారాల కన్నా భగవంతుడు, ముఖ్యంగా గురువుల యొక్క సేవ గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది, అంటే జన్మరాహిత్యాన్ని కలుగజేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఎక్కిరాల భరద్వాజ మాస్టరు మరి గమనించాడు. కాబట్టి ఆయన జ్ఞాని, కాబట్టి ఆయన సర్వశాస్త్రాలను ఇటు సైన్స్ను కూడా ఔపోషణ పట్టినటువంటి ఒక మేధావి. కాబట్టి ఆయన విజ్ఞాన వీచికల లాంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశారు. ఇంకా సాయి సన్నిధి కావచ్చు, సాయి లీలామృతం కావచ్చు, ఇంకా అవధూతల చరిత్రలు కావచ్చు, అనేకం రాశారు.
అనేక గ్రంథాలు రాయడానికి, సత్సంగాలు చేయడానికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసి మళ్ళీ లక్షలాది మంది భక్తులకు మార్గదర్శకత్వం చేసినటువంటి మహోన్నతమైన గురువు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్. మరి ఆయన 4వ వ్యక్తి, వాళ్ళ అమ్మా నాన్నలకు 4వ వ్యక్తిగా, 4వ సంతానంగా పుట్టినటువంటి ఎక్కిరాల భరద్వాజ మాస్టరు చాలా చోట్ల లెక్చరర్గా పనిచేయడం జరిగింది. లెక్చరర్గా చేస్తూనే సాయితత్వాన్ని బోధిస్తూ వచ్చారు. అలా ఆయన సాయితత్వాన్ని బోధించడానికి ముందు వాళ్ళ అన్నగారైన వేదవ్యాసతో కలిసి ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన షిరిడీకి వెళ్ళారు. మొట్టమొదట బాబా అంటే బాబా యొక్క దర్శనము ఎలా కలుగుతుంది, మహాత్ములైనటువంటి గొప్ప గురువులు కాబోయేటువంటి వారికి అన్నటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము. మరి షిరిడీకి వెళ్ళినప్పుడు షిరిడీలో బాబా సమాధిని చూసి 1918లో సమాధి అయినటువంటి బాబా యొక్క శరీరం ఇక్కడ కులిపోయి ఉంటుంది, దీనికి ధూప దీప నైవేద్యాలతోన సాంబ్రాణ ధూపం వేసి ఇలా చేయడం ఏంటిది అని చెప్పేసి ఆయన తనలో తాను అనుకుంటారు. తర్వాత మరుసటి రోజు వెళ్ళి ఆ సమాధి మందిరంలో బాబా విగ్రహాన్ని చూస్తున్నప్పుడు అతనికి ఒక అతీతమైనటువంటి భావాతీతమైనటువంటి ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ అతనిలో మార్పు వస్తుంది. అక్కడి నుంచి కట్ చేస్తే తర్వాత ఆయన చనిపోయేంత వరకు కూడా బాబా మార్గంలోనే నడిచాడు. ఎందుకంటే బాబా మా సంప్రదాయం వేరు అన్నారు. మరి ఎక్కిరాల భరద్వాజ మాస్టరు ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నప్పటికీ, ఆయన అనేక కళాశాలల్లోన బోధకునిగా ఉన్నప్పటికీ, ఆయన దినచర్య మాత్రము ఉదయం 5 గంటలు లేవడము, అక్కడ నుంచి మరి బాబా తత్వాన్ని సాయంత్రం వరకు ప్రచారం చేయడం, రొటీన్గా సంసారంలో తామరాక మీద నీటి బిందువు మాదిరి ఉంటూ రొటీన్గానే అంటే భౌతిక ప్రపంచాన్ని చూస్తూ ఎప్పుడూ ఆధ్యాత్మికంగా బాబా సేవలో ఉండేవాడు. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి అవధూతుల్ని దర్శించి శివటామమ్మ కావచ్చు, పాకాల స్వామి కావచ్చు, ఇంకా అనేక మంది గురించి ఆయన అంటే గురువులకే గురువు అయినటువంటి షిరిడి సాయిబాబాతో పాటు అనేక మంది గురువుల చరిత్రలు, అందుకే మహాత్ముల ముద్దు బిడ్డ అని ఆయన పైన ఒక పుస్తకం వచ్చింది. మహాత్ముల యొక్క ముద్దు బిడ్డ అంటే ఎందరో మంది మహాత్ములు వెలుగులోకి తెచ్చినటువంటి వ్యక్తి. ఇతను మామూలుగా చాలా మందికి ఉత్తరాలు రాసేటువంటి వాడు. అదేవిధంగా సత్సంగాలు చేసి దాదాపు 12 సంవత్సరాలు ఆయన ఒంగోలు మిగిలినటువంటి ప్రదేశాల్లోన చాలా చోట్ల సత్సంగాలు చేశారు. అనేక జిల్లాల్లోన సత్సంగాలు చేశారు. ఇళ్ళ దగ్గర సత్సంగాలు చేశారు. అందుకే సత్సంగం చేయడం ద్వారా బాబా యొక్క లీలలను తెలియజేయడం ద్వారా అనేక మంది భక్తులకు వారి యొక్క సంశయాలన్నీ చాలా చర్చలు చేసేటువంటి వారు అన్నమాట. ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారికి ఒక అనేకమైనటువంటి డౌట్స్తో వెళ్తే ఆయన మొత్తము వాళ్ళ యొక్క అనుమానాలన్నీ కూడా తీర్చేటువంటి వ్యక్తి. సరే, అతని జీవితంలో కూడా అనేకమైనటువంటి అతనికి వేదవతి అనే ఒక కూతురు ఉన్నది, అదేవిధంగా జ్ఞానేశ్వర్ అని చెప్పి ఒక కొడుకు ఉన్నారు. వాళ్ళని కూడా ఒక పక్కన వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పుతూనే తాను లెక్చరర్గా పనిచేస్తూనే మరో పక్క ప్రధానంగా సత్సంగాలు చేసి భక్తుల యొక్క సంశయాలు తీర్చేటువంటి వారు. ఆయనకు అనేక మంది మేధావులు, లెక్చరర్లు, ప్రొఫెసర్స్, అనేక మంది మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళు సాయి భక్తులకు ఉన్నటువంటి వ్యక్తులంతా ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళేటువంటి వారు. సరే, ఆయన జీవితంలో అనేక లీలలు జరిగినాయి. అవన్నీ చాలామందికి తెలిసినటువంటి విషయమే. అతను చాలామంది అంటే భరద్వాజ మాస్టర్ గారి ఒక స్థాయికి వచ్చిన తర్వాత చాలామందికి అనేక మందికి రోగాలు పోగొట్టాడు. అనేక మంది అంటే మూగవాళ్ళను కూడా మాట్లాడే విధంగా చేశారు. అంతేకాకుండా అతని జీవితంలో జరిగినటువంటి అద్భుత లీల ఏమిటంటే, అతను ఔరంగాబాద్ అంటే మహారాష్ట్రలో ఒక ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చినప్పటికీ భక్తులంతా అక్కడికి వెళ్ళమని చెప్తే అతను వెళ్ళి రైల్వే స్టేషన్లో బాబా ఫోటో పెట్టి అరుణాచలానికి పోవాలి, ఔరంగాబాద్కు పోవాలని చెప్పి ఆయన అరుణాచలానికి పోవాలని వస్తే మళ్ళీ అరుణాచలానికి వెళ్ళి వస్తాడనమాట. అదే ప్లేస్లో వేరే అతను కృష్ణారావు అని చెప్పి ఇంకొక అతను వెళ్ళి చేరి
ఒక 6 నెలలకే అక్కడ వాళ్ళ ఆ ప్రభుత్వం జీవో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేయకూడదని జీవో తీసుకురావడము, ఆయన తర్వాత ఎందుకు నాకు ఇలా జరిగిందని ఆలోచించి ఇంతకుముందు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఎందుకు రాలేదు ఈ పోస్టులో కానీ వెళ్ళి విచారించుకున్న తర్వాత అతనికి తెలిసిన విషయం ఏంటంటే బాబాను మార్గం చూపుతాడు కాబట్టి నాకు మార్గం చూపినటువంటి మహోన్నతమైన గురువు బాబా ఫోటో పెట్టి చీటీలు వేసే సంప్రదాయము దీక్షితు నుంచి వచ్చింది. కాబట్టి అంటే చీటీలు వేసి నమ్మకంతో ఆ చీటీలో ఏమొస్తే దాన్ని ఆచరించడం, అంతటి ఒక దృఢమైనటువంటి భక్తి, విశ్వాసము, నమ్మకము బాబా మీద పెట్టుకున్నటువంటి ఏకైక గురువు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ అని చెప్పవచ్చు. సరే, ఆయన అలా అంతటి నమ్మకంతో ఉన్నాడు కనుకనే ఆయన జీవితంలో ఏ లోటు లేకుండా బాబా ఆయన కుటుంబాన్ని పోషించడం జరిగింది. అదేవిధంగా అతను చాలామంది భక్తులకు ఒక జ్ఞానదానం చేసినటువంటి మహోన్నతమైన గురువు అని చెప్పేసి సందర్భంగా చెప్పాలి. ఆయనే తర్వాత వచ్చినటువంటి మరి శరత్ బాపూజీ గురువు గారికి కూడా అతనే మార్గదర్శకుడు అని చెబుతారు. అలా ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ సాయి చెక్కినటువంటి ఒక ఆధ్యాత్మిక శిల్పము భరద్వాజ మాస్టర్ జీవితం అని నేను సాయితత్వం లీలా రహస్యం అనేటువంటి ఒక పుస్తకంలో ఒక చాప్టరే రాయడం జరిగింది. ఇలా వాళ్ళ గురించి తలుచుకోవడము, తెలుసుకోవడము, వారి మార్గాన్ని మనం అనుసరించడం చేస్తూ ఉంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. బాబా అనుగ్రహం మన మీద వర్షిస్తుందని మీరు కూడా భక్తులు సాధ్యమైనంత వరకు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ రాసినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు, అవధూతల యొక్క చరిత్రలు, ముఖ్యంగా సాయి లీలామృతం, అది ఏమాడ్ పంత్ రాసినటువంటి సచ్చరిత్రతో సమానమైనటువంటిది. చాలా ప్రేమతో ఏమాడ్ పంత్ ఆ రోజుల్లో రాశారు. అంతే ప్రేమతో ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ అంతే ప్రేమతో నిష్ఠతో మరి సాయి లీలామృతం అనే సచ్చరిత్ర రాశారు. గురు చరిత్రను కూడా రాశారు. కాబట్టి ఆ పుస్తకాలని సాయి భక్తులు చదవాలని తెలియజేస్తూ ఈరోజు అంతటి మహానుభావుని గురించి 4 మాటలు చెప్పేటువంటి అవకాశాన్ని బాబా నాకు కల్పించినందుకు బాబాకు కృతజ్ఞత తెలియజేస్తూ విన్నటువంటి భక్తులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈనాటి సత్సంగాన్ని ముగిస్తున్నాను. ఓం సాయిరామ్.